ఫర్ ద ఫస్ట్ టైం కువైట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక కువైటీ రౌండ్ అబౌట్ దగ్గర సడన్ బ్రేక్ వేయడంతో అతని బండిని నేను చూసుకోకుండా వెనక నుంచి అయితే గుద్దేశాను. ఆ కువైటీ బండికి బ్యాక్ రైట్ సైడ్ అయితే బాగా డ్యామేజ్ అయింది. నా బండి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. దీంట్లో ఇద్దరి తప్పు ఉంది. అతను సడన్ బ్రేక్ వేయడం, నేను వెనక నుంచి స్పీడ్ గా రావడంతో అతని బండిని గుద్దేశాను. ఆ కువైటీ వెంటనే దిగి ఇంత మైసూప్ అన్నాడు. తప్పు అతందే కదా, సడన్ బ్రేక్ వేయడం అతను తప్పు. చేసేదేం లేక ఇద్దరం పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చి ఇన్సూరెన్స్ పేపరు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా బండికి ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళంగానే నీకు అరబిక్ వచ్చా అని అడిగారు. నాకైతే కొంచెం కొంచెం వచ్చు, ఇంగ్లీష్ అయితే వస్తుందని చెప్పాను. ఆ పోలీస్ వెంటనే అతని ఫోన్ లో ట్రాన్స్లేట్ ఆన్ చేసి నన్నైతే తప్పు ఎవరిదని అని అడిగాడు. నేనైతే చెప్పాను అతను రౌండ్ అబౌట్ దగ్గర సడన్ బ్రేక్ వేసాడు, నేనేం చేస్తాను ఇంకా చూసుకోకుండా వెనక నుంచి స్పీడ్ గా వస్తున్నాను కాబట్టి సడన్ గా గుద్దేశానని చెప్పాను. ఈ కువైట్ లో రూల్ ఏంటంటే బండి ఎక్కడ డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి వీళ్ళు తప్పు ఎవరిదని చెప్పేస్తారు. నా బండి ఫ్రంట్ సైడ్, అతని బండి బ్యాక్ సైడ్ కాబట్టి ఆ పోలీసు వాళ్ళు బండిని చూసి తప్పు నాదే అని చెప్పారు. లేదు సార్ నేనేం చేశాను సార్, సడన్ బ్రేక్ వేశాడు సార్ అని ఎంత చెప్తానే వాళ్ళు వినలేదు. అక్కడ ఒక హిందీ అతను ఉన్నాడు, అతనికి కూడా చెప్పాను. అతను కూడా సేమ్ ఇదే చెప్పాడు. తప్పు నీది ఉంది కాబట్టి నీకు 75 దినార్లు ఫైన్ అయితే వేస్తామని చెప్పారు. 75 దినార్లు అంటే మన ఇండియా డబ్బు దాదాపు 21,000 అయితే అవుతుంది. నేనైతే షాక్ అయిపోయినాను 75 దినార్లు ఫైన్ అనే తలకి. ఇంకా వాళ్ళకి ఎన్ని చెప్పి ఇంత రిక్వెస్ట్ చేసినా ఏం లాభం ఉండదు. ఇంకా బండి రిపేర్ చేయడానికి మనకు ₹1 ఖర్చు ఉండదు. ఆ బండికి అయితే ఇన్సూరెన్స్ పేపర్ అయితే ఇచ్చారు. నా బండికి ఇన్సూరెన్స్ ఉండడంతో ఇన్సూరెన్స్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ బండి ఖర్చు కూడా నేనే పెట్టుకోవాల్సి వచ్చిండు. చూసారు కదా, ఒక చిన్న మిస్టేక్ వల్ల 75 దినార్లు అయితే ఫైన్ పడింది. ఈ కువైట్ లో బండి తోలడం చాలా సింపులే, కానీ ఆచి చూచి తోలాలి. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఫైన్లు అయితే భయంకరంగా ఉన్నాయి. శాలరీలో వచ్చే శాలరీ అక్కడికి మొత్తం కట్ అయిపోతుంది. ఇంకా నెలంతా కష్టపడేది ఆ శాలరీ కోసమే. ఒక చిన్న మిస్టేక్ వల్ల శాలరీ మొత్తం పోతుంది. కొత్తగా ఎవరైనా కువైట్కి వచ్చేవాళ్ళంటే ఇలాంటి విషయాలు చాలా తెలుసుకొని అయితే రండి. చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఫైన్లు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ ఫైన్లు అనేవి మన బతాక మీద పడతాయి కాబట్టి మనమే పే చేసుకోవాలి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఉంటాం మరి, బాయ్.